నమస్కారం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మనము ఈ వీడియోలో రేపు శ్రీరామనవమి కదా, ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం తెలుసుకుందాము. అభిషేకం ఎలా చేయాలి, విగ్రహాలు లేకపోతే దేవుడి విగ్రహాలు లేకపోతే ఎలా పూజ చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శ్రీరామనవమి రోజు రాముడికి అభిషేకం చేయడం, పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల సర్వదోషాలు పోయి సుఖ సంతోషాలతో ఉంటారు. మన జాతకంలో ఉన్న దోషాలు కూడా పోతాయి ఇట్లా దేవుడికి అభిషేకం చేయడం వల్ల. అయితే అందరికీ ఉత్సవ విగ్రహాలు ఉండవు కదా, ఉన్నవాళ్ళు చిన్న విగ్రహాలు ఉన్న అమృతాలతోటి అభిషేకం చేస్తే మంచిదే. లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, వెండి కాయిన్ ఉన్నా పర్లేదు, రాగి కాయిన్ ఉన్నా పర్లేదు, లేదు ఇవి రెండు లేవండి మా దగ్గర అంటే రూపాయి కాయిన్ అయితే ఉంటుంది కదా, ఆ రూపాయి కాయిన్నే శ్రీరామ రూపంలో పెట్టి మనం దేవుడి రూమ్లో పెట్టి మంచిగా అభిషేకం చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అనుకోవచ్చు. లేదు అంటే దేవుడి ఇలా రూపాయి కాయిన్కి పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నప్పుడు ఇలా శ్రీరామ రామ రమేతి మనోరమే అనే శ్లోకంతో చేశామంటే జీవితం మనం ఈ సంవత్సరం మొత్తము రాముని కృపతో ఏ కష్టాలు లేకుండా అన్ని విజయాలతోటి మన జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా చేయమని. అలాగే ఫోటోకి పూజ చేసేవాళ్ళు పువ్వులు అక్షంతలతోటి పూజ చేయాలి. లేదు అంటే ఇంకా మంచి పుణ్యం దక్కాలి అంటే తులసి దళాలతోటి పూజ చేయడం వల్ల చాలా మంచి పుణ్యం దక్కుతుంది. అలా చేయండి, పండితులు చెప్తున్నారు కాబట్టి. ఇలా రూపాయి కాయిన్కి అభిషేకాలు చేసి పూజ చేసుకోవడము, పటానికి పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. తులసి దళాలతో చేసే పూజ వల్ల చాలా పుణ్యం దక్కుతుంది. సంవత్సరం మొత్తం అన్ని విధాలుగా విజయాలు దక్కుతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి అలా మనం చేసుకుందాం. అలాగే ఈరోజు పండగ రోజు దేవుడికి పానకం చేసి పెట్టడం చాలా మంచిది. లేదంటే ఏదైనా స్వీట్ చేసి పెట్టడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. కాబట్టి శ్రీరామనవమి మంచిగా చేసుకుందాం. అందరూ మంచిగా పూజ చేసుకొని దేవుడి కృపకి, శ్రీరాముని కృపకి పాత్రలు కాగలరు. అందరూ సంతోషంగా అఖండ ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో, పిల్ల పాపలు సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. మేము కూడా అందరం బాగుండాలి అనేదే ఛానల్ ఉద్దేశం, మా ఉద్దేశం కూడా. కాబట్టి అందరం మంచిగా ఉందాము. అందరి ఇళ్ళల్లో అన్ని శుభకార్యాలు జరగాలి. మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఈ దేవుడి పెళ్ళితోటి అందరి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం, జాబ్ రావాల్సిన వాళ్ళకి జాబ్ రావడం, ఇవన్నీ జరుగుతాయని. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామికి కూడా తమలపాకులతోటి పూజ చేయడం, శంకరునికి బిల్వ పత్రాలతో పూజ చేయడం కూడా చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పిన విధంగా చేసి మనము దేవుడి ఆశీస్సులు పొందుదాము. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ కోటీశ్వర్లు అవుతారు. అంతా మీ ఇంట్లో మా ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్.